ఈరోజు శ్రీకాకుళంలో రాష్ట్రంలో ఉన్నటువంటి బేవర్సిస్లో పనిచేసినటువంటి ఉద్యోగులు అందరూ కూడా ఈరోజు వినతి పత్రం అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా వాళ్ళు ఇచ్చినటువంటి వినతి పత్రాన్ని మేము రాష్ట్ర శాఖ మంత్రి కొల్లు రవీంద్ర గారికి అదేవిధంగా ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్తాం. గత ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ మద్యం దుకాణాల్లో చిరుద్యోగులుగా పనిచేసినటువంటి నిరుద్యోగుల్ని ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ మద్యం దుకాణాలను ఎత్తివేస్తూ టెండర్లు ప్రైవేటు వ్యక్తులకు ఇవ్వడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా 15,500 మంది నిరుద్యోగులు ఈరోజు ఉద్యోగాలు లేక రోడ్డున పడినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఒక పక్క రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులందరికీ కూడా 20 లక్షల ఉద్యోగాల కల్పన చేస్తామని చెప్పేసి ప్రకటిస్తూనే మరొక పక్క గత ప్రభుత్వంలో ప్రభుత్వ శాఖల్లో అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ పద్ధతుల్లో పనిచేసినటువంటి చిరుద్యోగులు నిరుద్యోగుల్ని పీకేసేటటువంటి పనిని రాష్ట్ర ప్రభుత్వంలో పెద్దలు పూనుకున్నటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర వ్యాప్తంగా గత 5 సంవత్సరాల్లో ప్రభుత్వ మద్యం దుకాణాల్లో పనిచేసినటువంటి ఉద్యోగాలందరినీ కూడా ఏదో ఒక పద్ధతుల్లో రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో కొనసాగించాలని చెప్పేసి కోరుతూ ఏఐవైఎఫ్గా రానున్నటువంటి రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతాం. కొల్లు రవీంద్ర గారికి వినతి పత్రాన్ని అందజేస్తాము, ప్రత్యక్షంగా కలిసి వీళ్ళ సమస్యని వాళ్ళకి తెలియజేస్తాము. అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్తాం. రాష్ట్ర ప్రభుత్వం కనుక ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఈ నిరుద్యోగులందరితో కలిసి ఆందోళన కార్యక్రమాలకు శ్రీకారం కూడా చుడతామని చెప్పేసి తెలియజేస్తున్నాం.